గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఒక డేట్ చెబితే కృష్ణా జలాలపై అన్నీ చర్చిద్దామన్నారు. ఢిల్లీ పర్యటనలపై వస్తున్న విమర్శలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలిస్తే తప్పేముందన్నారు సీఎం రేవంత్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం అనేక అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర పెద్దల్ని కలిసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ లాగా కేసుల కోసమే చీకట్లో కలుసుకోవడం లేదన్నారు. ప్రతిపక్షాలు తమ సంపాదన కాపాడుకోవడం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకోవచ్చన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. ఇందులో రాజకీయం ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. అజ్ఞానమే తమ విజ్ఞానమని అనుకుంటున్నారని బీఆర్ఎస్ పై సటైర్లు వేశారు సీఎం రేవంత్. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందనే కనీస అవగాహన లేని వాళ్లు 10 ఏళ్లు గవర్నమెంట్లో ఎలా ఉన్నారని, అలా చెప్పుకోవడానికి వారికి అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. మేము మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ప్రసంగంలో మేము పొందుపరిస్తే దాన్ని తప్పుబట్టి అవహేళన చేసి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం లాగానే ఉంది, అట్లెట్లుంటుంది అంటారు ఏంది అధ్యక్ష? గవర్నర్ గారి ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉండదు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు 10 సంవత్సరాలు మేము మంత్రులుగా పనిచేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. రుణమాఫీ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశామన్నారు. 20,617 కోట్లు అందుకోసం ఖర్చు చేశామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినామో మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు, దాదాపుగా 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. కేసీఆర్ ఎప్పుడొస్తే అప్పుడు కృష్ణా జలాలపై చర్చ పెడదామని అన్నారు సీఎం రేవంత్. అందులో కాంగ్రెస్ తప్పుందని నిరూపిస్తే కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణ చెబుతానని సవాల్ విసిరారు. గత సర్కారు టైంలో తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగిందనే విషయాన్ని లెక్కలతో సహా నిరూపిస్తానన్నారు. పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో కూడా మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులు ఆడబిడ్డల మీద ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడితే ఊరుకోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నానని, లేదంటే ఒక్కరు కూడా బయట తిరగలేరన్నారు. చట్ట పరిధిలోనే అన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించారు ముఖ్యమంత్రి.